నా పేరు వెంకటలక్ష్మి. మాది వరంగల్ జిల్లా ఒక మారుమూల గ్రామము. మా నాన్న అమ్మ ఉన్నారు. వాళ్ళకు మేము సంతానము, ఇద్దరు ఆడోళ్ళము, ఇద్దరు మొగోళ్ళు. మా నాన్న మమ్మల్ని 86లో నా పెళ్ళయింది. అయితే నేను చదువుకునేటప్పుడు నాది బతిలాడంగా 10వ తరగతి వరకు చదివించిండు. 10వ తరగతి అయిపోయాక నేను ఇంకా ఇంటర్ చేస్తానంటే ఆడపిల్లలకు వీడికి ఎక్కువైపోయింది చదువు, నేను చదివియను, నా దగ్గర డబ్బులు లేవు అని మా నాన్న నన్ను చదివియలేదు. మా చెల్లె కూడా 10 చదివింది, ఆమెను కూడా చదివియలేదు. ఆడపిల్లలకు ఎవరు చదివిస్తలేరు, ఏం చదివియమని చదివియలేదు. ఇక మా అన్నను మాత్రము హన్మకొండ పంపించి బీఎస్సీ చేయించిండు. ఆయన గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇక మా తమ్ముడు వాడు ఇంటర్ చేసి బంద్ చేస్తే అరే పిల్లని ఎవరు ఇయ్యర్రా అని వాడికి నచ్చజెప్పి ఐటీఐ చేయించి వాడు ఇంజనీర్ అయ్యిండు. ఎలక్ట్రీషియన్ ఇంజనీర్గా డ్యూటీ చేస్తున్నాడు. ఇక నా పెళ్ళి చేయాలని అందరు అనంగా తను కష్టపడి ఓన్గా వాళ్ళ నాన్న సంపాదించింది ఒక 10 గుంటలు వచ్చింది. ఆ 10 గుంటలు అమ్మేసి ఒక దగ్గర 5 ఎకరాలు తీసుకున్నాడు. తర్వాత ఇంకా కష్టపడి మా నాన్న ఓడలు పోసేది, బావులకు ఓడలు పోసేది. అప్పట్లో ఓడలు పోసి డబ్బు సంపాదించి మళ్ళీ తను ఇంకా 3 ఎకరాలు కొనుక్కున్నాడు. తర్వాత ఇంకా 3 ఎకరాలన్నర తీసుకున్నాడు చిలక. అది నాకు ఇచ్చి అది రాసిచ్చి పెళ్ళి చేస్తా అన్నాడు. అన్న తర్వాత నాకు సంబంధాలు చూడట్లేరు, అందరూ చదివిస్తలేడు, సంబంధాలు చూడట్లేదు. అందరుండి ఇంకా పెళ్ళి చేస్తలేవు, అమ్మాయి పెళ్ళి చేస్తలేవు అంటే చూస్తున్నా, సంబంధాలు చూస్తున్నా అని చూస్తున్నాడు. అయితే ఎవరు వస్తే వాళ్ళకే ఇస్తా అంటున్నాడు, ఎందుకంటే కట్నం ఇవ్వవలసి వస్తుందని. ఎవరు వస్తే వాళ్ళకే ఇద్దామని చూస్తున్నాడు. అయితే నేను ఒప్పుకోలేదు. చదువుకొని వాళ్ళను, అందంగా లేని వాళ్ళను చూస్తున్నావు బాపు, ఎందుకు అట్లా అని అంటే లేదమ్మా మంచిగానే చూస్తున్నా అని చెప్పిండు. ఎవరిని రెండో సంబంధం కూడా ఇవ్వడానికి తయారయ్యిండు. అయితే ఇక చిలక రాసిచ్చి పెళ్ళి చేస్తా అన్నాడు. అయితే నువ్వు మంచి సంబంధాలు తెస్తలేవని నేను ఒప్పుకోక నేను మా మేనమామ ఉండి మా నాన్నకు ఆస్తి బాగుంది, ఏదన్నా బిజినెస్ పెట్టిస్తాడని అప్పుడు ఆయన అనుకొని నా వెనకాల పడితే సరే మా నాన్న మంచి సంబంధాలు తెస్తలేడు కదా, ఏదో ఒకటి ఇక చేసుకుందామని నేను సరే ఓకే చెప్పాను. చెప్తే మా ఇద్దరికి మా నాన్ననే ఒప్పుకొని పెళ్ళి చేసిండు. నన్ను బామ్మర్దితోని కాళ్ళు గడిగిస్తావా అని నాకు ₹1 కట్నం ఇవ్వలేదు. ఆ చిలక నాకు రాసిస్తా అన్న చిలక బామ్మర్దికి ఏంది ఇచ్చేది అని ఆ చిలక అమ్మి మా చెల్లె పెళ్ళి చేసిండు. నాకు ₹1 కూడా కట్నం ఇవ్వలేదు. ఇక మా ఆయననేమో నమ్మిండు. మా బావగారికి బాగున్నది కదా ఆస్తిపాస్తులు, 50 లక్షలు పెట్టి ఏమన్నా బిజినెస్ పెట్టిస్తాడు, లేకపోతే ఏమన్నా చేస్తాడు అని నమ్మినందుకు ఇక మాకేమి ఇవ్వలేదు. పెళ్ళి అయిపోయింది, నాకు 2 పిల్లలు. ఇక నేను ఏదో కాయ కష్టం చేసుకొని బ్రతుకుతున్నా. మా ఆయనకు కూడా ఏం పని రాదు, ఇద్దరము బ్రతుకుతున్నాము. అయితే మా నాన్నగారు ఆ పొలం అది ఆ చెలక అమ్మి మా చెల్లె పెళ్ళి చేసిండు. మా చెల్లె పెళ్ళి చేసిన తర్వాత ఆమె వాళ్ళ భర్త జాబ్ లేదని ఆమె కూడుగ్గా పట్టింది. అన్నం తినకుండా మానేసి ఇంట్లోనే ఏడ్చుకుంటూ కూర్చున్నది. ఆమెకి 2 పిల్లలు అయ్యిండ్రు. అయితే ఇక మా నాన్నను నేను చెల్లెను ఒక 30,000 పెట్టి బాగు చేపి, ఆ చెల్లె పిల్లలు ఉన్నారు, ఆమె వాళ్ళ భర్త ఏం పని చేస్తలేడు కదా, మంచిగా చూసుకుంటలేడు కదా, మరి ఆమె ఏమన్నా ఆగమవుతుంది, ఒక 30,000 ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయని నేను అప్పట్లోనే మా నాన్నని అడిగితే నా దగ్గర లేవు, నేను చెయ్యను అని ఏమైనా బోర్లు వేసుకుంటూ పంటలు పండించుకుంటూ వాళ్ళ అన్న ఎకరం కొంటే ఈయన 2 ఎకరాలు, ఆయన 3 ఎకరాలు కొంటే ఈయన 4 ఎకరాలు, ఇట్లా ఈ విధంగానే కొనుక్కుంటూ చేరిండు. కానీ ఆడపిల్లల బ్రతికేంది, ఆడపిల్లలకి ఇంత ఇవ్వాలి, అమ్మాలి, చెయ్యాలి అని ఆలోచించలేదు. కొడుకులను మాత్రం చదివించిండు, 2కి జాబ్లు అయినాయి, వాళ్ళు మంచిగా బతుకుతున్నారు. మా నాన్న ఎప్పుడు అడిగినా కూడా ఇస్తా అని మాత్రమే అన్నాడు, ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మా చెల్లె పిల్లలకు పెట్టలేక ఆమె మా ఇంట్లోనే కిరోసిన్ పోసుకొని అంటుపెట్టుకొని చనిపోయింది. తర్వాత ఇక నేను ఒకదాన్నున్నా. నేను కూడా ఎన్నోసార్లు అడిగినా, నాన్న నాకేమి ఇయ్యవా అంటే ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తారు, ఆడపిల్లలకి ఏమి ఇస్తారు అని మాట్లాడిండు. తర్వాత పాలకుర్తిలో ఒక 14 గుంటలు ఆయన పేరు మీద తీసుకున్నాడు. అది నేను గుజరాత్ పోయి పైసలు పంపిస్తే మా చెల్లెకు బాగు చేయించమని 10,000 పంపిస్తే
ఒకసారి 10,000 ఒకసారి 15,000 పంపిస్తే ఆ డబ్బులు ఆయన బోర్లు వేయించుకొని పంట పండించుకొని పొలాలు చిలకలు కొనుక్కున్నాడే తప్ప మా చెల్లెకు బాగు చేయించలేదు. ఆమె దీష్ట పుట్టి ఆమె మా ఇంట్లోనే కిరోసిన్ పోసుకొని చనిపోయింది. అయితే నాకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కట్నం వేళ గురిజ బంగారం పెట్టలే, గురిజ వెండి పెట్టలేదు నా పెళ్ళప్పుడు. అయితే మా నాన్నను ఒక అడ్వకేట్ దగ్గర తీసుకుపోయి మాట్లాడిపిస్తే తను ఏమన్నాడంటే ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉన్నది, నువ్వు ఇయ్యాలే, అట్లెట్లా ఇయ్యవు, నువ్వే పంచాయతీ పెట్టించినావు అని అవుతావు, నలుగురిని పిలిచి అల్లుళ్ళను బిడ్డలను కొడుకులను కోడలను పిలిచి మాట్లాడిపించి నువ్వు అందరికీ సమానంగా చేసి మీ పేరు మీద కూడా కొంత పెట్టుకోమని చెప్తే నేను ఊరికి పోయినాక అదే పని చేస్తా సార్ అని చెప్పిండు. ఇంకా ఊరికి వెళ్ళినాక ఇక మా అన్న తమ్ముళ్ళు బెదిరిస్తే ఇక మర్చిపోయిండు. ఇక ఆ విషయం ఎత్తలేదు. ఆ విషయం ఎత్తక మా నాన్నకు పెరాలసిస్ వచ్చింది, పడిపోతే హాస్పిటల్లో ఒకసారి చూపించినారు. ఇక మందులు వాడొద్దని చెప్పారు డాక్టర్లని, మందులు కూడా ఇప్పియకుండా ఉంచితే ఆయన అట్లనే ఆ రోగంతోనే కుమిలి మంచాన పడ్డాక బొక్కలాగా అయిపోయినాక ఆయన తీసుకొని పోయి దబదబ మా అన్న తమ్ముడు 8 ఎకరాల పొలం ఉంటే 8 ఎకరాల పొలము 4 ఎకరాలు రాయించుకున్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకా 14 గుంటల జాగా ల్యాండ్ ఉన్నది పాలకుర్తిలో, అది మా నాన్న పేరు మీదనే ఉంది. అది తను ఏం చేయకుండా చనిపోయినాడు. మా ఆడపిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి చెయ్యలేదు, బెదిరించి వాళ్ళు చేయించుకున్నారు, ఆ పొలాలు రాపించుకున్నారు. అయితే నాకు అన్యాయం జరిగిందని మా నాన్న చనిపోయినాక నాకు అన్యాయం జరిగిందని నేను కేసు వేస్తే ఒక అడ్వకేట్ని తీసుకుంటే తనకి 50,000 ఇచ్చిన, 4 ఏళ్ళు ఆపిండు, ఒక్క ఏది నెంబర్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇక పొయ్యి అడిగితే మరి వాళ్ళు బెదిరించిండ్రో మరి తను ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు. తిరిగి విసిగొచ్చి ఇక వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాళ్ళ దర్వాజా కాడ కూర్చొని డ్యూటీకి పోనీయకుంటే తను నా 50,000 నాకు ఇచ్చిండు, నా పేపర్ నాకు ఇచ్చిండు, నాతో కాలేదు అమ్మ చేయించుకోను అని అన్నాడు. ఇంకో వేరే అడ్వకేట్ దగ్గర పోయినా, ఈ మన అదాలత్ జనగాముల అదాలత్ కాడికి పోతే వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టి మన సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు, 1,00,000 రూపాయలు ఆదాయం తక్కువ ఉన్నట్టు తీసుకురమ్మంటుండ్రు. నాకు రేషన్ కార్డు ఉన్నట్టు వైట్ రేషన్ కార్డు అంటే నాకు ఆదాయం లేనట్టే కదా లెక్క, మాకైతే గవర్నమెంట్ జాబ్లు ఏమి లేవు కదా. అది ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొస్తేనే మేము కేసు పట్టుకుంటాం అన్నారు. ఒక అడ్వకేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొస్తా సార్ అని చెప్పి నేను ఆయనకు ఒక 5,000 ఇచ్చిన, ఆయన కేసు పట్టించుకోలేదు. ఇంకొక ఆయనకు 2,000 ఇచ్చిన, ఆయన కూడా కేసు పట్టించుకోలేదు. మళ్ళీ లాస్ట్కి వచ్చి ఇంకొక ఆయనకు 10,000 ఇచ్చిన, ఆయన కూడా కేసు పట్టించుకుంటలేడు. ఇప్పుడు ఆయనకి ఇచ్చి కూడా 1 ఇయర్ అవుతుంది. మరి వాళ్ళు బెదిరిస్తున్నారా, మరి వీళ్ళవగా చేయట్లేరా, మరి ఎందుకు ఇట్లా మమ్మల్ని ఆడపిల్లల్ని సతాయిస్తున్నారు? మాకు ఉంది కదా హక్కు లేకుంటే మేము అడగం, హక్కు ఉన్నది కాబట్టి మాకు ఎవరు ఏ తల్లిదండ్రులు దయదలిసి ఇవ్వట్లేదు ఆడపిల్లలకు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు, బాధపడుతున్నారు. ఎక్కడ పోవాలి, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఎవరు అడ్వకేట్లు తెలియదు, కోర్టులు తెలియదు, లీగల్గా తెలియదు, ఏం తెలియదు, ఏడికి పోవాలి, ఏడ చేయాలని చాలామంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరికి వాళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేరు. ఎవరికి చెప్పుకున్నా కూడా బాధ అలానే మిగిలిపోయింది, కానీ ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేరు. దయచేసి నాకు సహాయం చేయగలరని, నాలాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు, ఇన్స్పిరేషన్ కావాలని నేను వాళ్ళను కూడా 100 మందిని తీసుకొస్తాను నేను. నా ఒక్కదాన్ని సాల్వ్ అయితే 100 మందిని పట్టుకొస్తాను నేను. ఏడుస్తున్నారు తల్లిదండ్రులు, ఎప్పుడైనా మగపిల్లల గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళని చదివియాలి, వాళ్ళకు ఉద్యోగాలు చేయాలి, లేకపోతే పెళ్ళాలు రారు వాళ్ళకని ఆలోచిస్తున్నారు తప్ప ఆడపిల్లలను చదివియాలి అని అనుకోవట్లేదు. అప్పట్లో ఏడనుకున్నారండి, ఇప్పుడు 95లో నా 10th అయిపోయింది. అప్పుడు ఏడనుకున్నారు, ఆడపిల్లలను చదివియడం గొప్ప అనుకున్నారు. ఊరంతా ఎవరు చదివియలేదు, నేను చదివించినాను మా నాయన గర్వంగా చెప్పుకున్నాడు. కానీ మాకైతే అన్యాయం చేసిపోయింది కదా. ఇప్పుడు ఆ పొలము ఆ చిలక నాకు కావాలని నేను కేసు వేసినా కూడా ఏ అడ్వకేట్